మిత్రమా, భర్త శారీరకంగా దూరం పెడితే భార్య పడే మానసిక వేదన అంతా ఇంత కాదు. తనకు బ్రతకడమే దండగా అనిపిస్తుంది. శారీరక బంధంతోనే ఓ మానసిక బంధం ఏర్పడుతుంది మిత్రమా. భర్త చిన్నపాటి కౌగులి తన మానసిక ఒత్తిడిని దూరం చేయగలదు. భర్త మాత్రమే కలిగించే స్వాంతనదే. పిల్లలు పుట్టేశారు, ఇంకా అవసరం లేదనుకుంటే పొరపాటే. కొంత వయసు వచ్చాక అది శృంగారం కాదు, మానసిక తృప్తిని మర్చిపోక మిత్రమా. నా భర్త ఇది అని చెప్పడానికి దాస్తారు. మంచివాడైతే మంచిగా చెప్పండి, దారికి తెచ్చుకుందాం. అనవసరంగా చెప్పుకొని నా పరువు నేనే తీసుకోవాలని అంతగా ఆలోచించద్దు. నువ్వు మంచిగా చూపిస్తూ ఏదో ఒక రోజు తట్టుకోలేక నిజం బయటపెడితే నమ్మర సరికదా. నిన్ను దోషిలా చూపించే అవకాశాన్ని మీరే మీ భర్తకి కల్పిస్తున్నారని మర్చిపోవద్దు. అందుకే ఉన్న నిజం దాచద్దు, లేని నిజం లేనిది నిజం చేయాలని చిక్కుల్లో పడకు మిత్రమా. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నందుకు సిగ్గుపడు. నటించడంలోనే జీవిస్తున్నందుకు సిగ్గుపడు. నీలో ఉన్న నిన్నుని నువ్వే చంపేస్తున్నందుకు సిగ్గుపడు మిత్రమా. నువ్వు కాని నిన్నుని నీ లోపల నువ్వే నింపేసుకున్నందుకు సిగ్గుపడు. మంచోన్నని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నా చెప్పు. మంచి పనులు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నా మిత్రమా. ఎవరేమనుకుంటే మీకెందుకో అనుకునేవాడెవరు కూడా అండగా రాడు కదా. అండనిచ్చేవాడు అనుకున్నా సరే పోయేదేమీ లేదు. ప్రతి దానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష మిత్రమా. అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు. మనపై ఏడ్చేవాణ్ణి ఏడవనియ్యండి, వాడి కర్మకి వాడే బాధ్యుడు. ఈర్ష్యతో ఏడ్చేవాణ్ణి ఈశ్వరుడు కూడా పట్టించుకోడు మిత్రమా. ఎప్పుడు కలిశారన్నది కాదు, పరిచయం ఎలాంటిదన్నది కాదు, పిలిచిన పిలుపు ప్రవర్తన హృదయానికి హత్తుకునేలా ఉంటే వాళ్ళు మనకి తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా మారిపోతారు మిత్రమా. నా జీవితం గొప్పదే అని ఎప్పుడు కూడా గర్వపడద్దు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలంగా ఉంటుందో చెప్పలేము. కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త మిత్రమా. నువ్వు ఏడిపించి వదిలేయడం చాలా తేలిక. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు నవ్వుతుంటావు. నేను నవ్వుతున్నా అని అనుకుంటున్నావేమో. ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్టే నువ్వు ఏడుపించిన ఏడుపులను కాల్చడానికి కూడా ప్రారంభం చేస్తుంది. ఓ రోజున అప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడే ఈశ్వరుడి యొక్క చమత్కారం ఉంది మిత్రమా. పాపం చేసింది వీడు, అనుభవించాల్సింది కూడా వీడే కదా. మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి మిత్రమా. పక్కింటి పొయ్యిలో ఏం వండుతున్నారని గమనించడం కంటే మన ఇంట్లోని పొయ్యిలో ఏమి మాడిపోతుందో గమనించుకోవడమే మేలు కదా, కాదంటారా? కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టద్దు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలు కాదు కదా. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. మిత్రమా, మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారెవరో, అభిమానించేవారో, ఈ ప్రేమించేవారు దొరకడం కష్టం మిత్రమా. ఈ విశాల విశ్వంలో మనమెంత కేవలం రేణువంతా. అందిన అభిమానాన్ని చులకనగాను నిర్లక్ష్యంగానే చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాలతో తప్ప మరెక్కడ కూడా వెతుక్కోలేము, వెనక్కి కూడా తెచ్చుకోలేం మిత్రమా. దేనివల్ల మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ నీ ఒక్క జీవుడు ఖాతాలోనే పడతాయి. నా బిడ్డలు భార్య భర్తలు కూడా అనుభవించారు కదా, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏమీ వెయ్యరు. నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు, నీ భార్య కాబట్టి అనుభవిస్తుంది. అంతేకాదు, నీ పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా విశేషమైనటువంటి పాపం చేసుకుందాం అనుకుందాం, ఫలితం ఏ రూపంలో వస్తుందంటే
మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. తన కన్నుల ముందు తన వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తనొక్కడే మిగిలి తను చాలా దారుణమైనటువంటి స్థితిలో తను కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అవున మిత్రమా, అధర్మం చావు దెబ్బలు కొడుతూ ఉంటే చేతకాని ధర్మం నీతులు చెప్తూ కూర్చుంటుంది. ఓర్చుకోమంటుంది. ఓర్చుకోకు, నువ్వు ఓ చేతకాని వాడివైపోతావు. నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావనో కోల్పోయావనో మధ్యలో ఎప్పుడు కూడా వదిలేయరాదు మిత్రమా. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుంచి దూకేస్తామా? గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తుంటూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. మన ప్రయాణమే మన కథ. మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే మిత్రమా. కొంతమందిని ఎంత దూరం పెడితే అంతే మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చాతకనితనంలో చూస్తారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి మిత్రమా. లేకపోతే పేనుకు పెత్తనం ఇచ్చినట్టే మనవారి అనుకుంటే ముంచుతారు. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనిషిని చూసి దగ్గరైన బంధం కంటే మనసును చూసి దగ్గరైన బంధం శాశ్వతంగా నిలిచి ఉంటుంది మిత్రమా. నువ్వు ఎప్పుడు కూడా 4 విషయాల్లో ఈ మనుషులకి దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకునే వాళ్ళకి. అర్థమైందనుకుంటా మిత్రమా. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా విను. నిజం కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేది బలహీనతలు కావు మిత్రమా, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలో కూడా ఉండవు. ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలో నెట్టివేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయాలి మిత్రమా. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగుని తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమవుతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శమవుతావు మిత్రమా. ఒక మనిషి నీ వెంటే ఉంటే అతని గురించి అందరితో నువ్వు గొప్పగా చెప్పకు. అతను నీ వెంట ఎంతకాలం ఉంటాడో నమ్మకం లేదు కదా. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే నీవు ఇతరుల ముందు తలదించుకోవాల్సి వస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక మగాడు బాధ్యత లేని భార్యను భరిస్తున్నాడంటే అందుకు 2 కారణాలు. 1 సమాజం ఏమనుకుంటుందో ఏమో అని, 2 తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని. ఇది ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది మిత్రమా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.